చింత తొక్కు సంవత్సరం రోజులైంది ఇది పట్టుకొని. ఈరోజు మన ఛానల్లో దోసకాయ చింత తొక్కు పచ్చడి. దానికోసం నేను ఇంత దోసకాయ తీసుకున్నాను. దీనికి తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం. అలాగే చింత తొక్కు సంవత్సరం రోజులైంది ఇది పట్టుకొని, పాత చింత తొక్కు. ఎంత వేస్తావు మమ్మీ? 2 స్పూన్లు వేస్తా. అంటే చింతపండు బదులు ఇది వాడుతున్నావా? చూడండి, దోసకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ దోసకాయ పచ్చడిలోకి వేసే మసాలా దినుసులు: ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు. ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసింది వేగిన తర్వాత వేసుకోవాలి, అంతే కదా? అంతే. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఈ 4 వేసేసుకోవాలి. సింపుల్ అండి, చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోద్ది. మిరపకాయలు ఇవి వేగినాయా అంతే, పచ్చడి అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఇంగ వేసుకోవాలి. ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఆనక తిరగబోసేటప్పుడే వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసా, బాగా మంచి వాసన. ఇంగ బాగా అయితే వాళ్ళకి వద్దా మంచి వాసన? సరే, ఇంకా ఆపేస్తున్నా. వాళ్ళకి వద్దా మంచి వాసన, వాళ్ళకి కూడా తర్వాత వేసుకోమని చెప్పచ్చు. వాళ్ళకి మంచిగా ఉండాలనే కదా చెప్పేది. సరే సరే. అన్నిటికంటే ఫస్ట్ మిరపకాయలు వేస్తుంది. మీరు ఎట్టైనా దంచుకోవచ్చు, ఇంకా ఇది రోట్లో కూడా దంచుకోవచ్చు. ఇప్పుడు దాంట్లోకి నేను 2 స్పూన్లు చింతకాయ పచ్చడి తీసుకుంటున్నా. నేరుగా జార్లో ఎందుకు వేయలేదంటే దీంట్లో పీసులు విత్తనాలు తీసేదానికి తీసి పెట్టుకుంటున్నా దీంట్లో. ఇప్పుడు చింతకాయ తొక్కు వేసుకుంటున్నా జార్లో. చింత తొక్కు మెదిగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకోవాలి. దోసకాయ ముక్కలు ఏం మెత్తగా. చింతకాయ తొక్కు కొంచెం మెదిగిన తర్వాత ముందుగా మనం ముక్కలు చేసి పెట్టుకున్న దోసకాయని వేసి లాగా ఎందుకు కలుపుతున్నావు? ఫస్ట్ మెదగదా కింద అతుక్కోబోయే? కింద ఇది అతుక్కోనలా, కింద పైకి తీస్తే మిక్సీ పట్టుకోవాలి. మాత పెట్టుకోవాలి. చూసి చెప్పు. ఇప్పుడు తిరగమాత పెట్టుకోవాలి. ముందుగా ఆవాలు, కొంచెం జీలకర్ర, తెల్లగడ్డ 4 ఒకటేసారి వేసేసుకోవాలి. కలుపన్నీ కలుపుతూ ఉంది, అది చెరా పైన పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి కూడా కొంచెం ఇంగ వేసుకోవాలి. ఎక్కువదా? కాదులే. మళ్ళీ దోసకాయలు మెత్తబడకూడదు, ముక్కలు కరకర అంటా. ఇంకా ఆపేసుకోను. ఇప్పుడు కొంచెం అన్నం బాణట్లో వేసుకొని తింటే ఆ పచ్చడి టేస్ట్ వేరే, ఈ పచ్చడి టేస్ట్ వేరే. మై ఫేవరెట్ పార్ట్. నీకెవరు పెట్టేవాళ్ళు లేరు, నువ్వే తట్టుకుంటున్నావు ఆ చేతిలో. తిను. నాకు పెట్టు. అద్దరిపోయిందండి, సూపర్గా ఉంది. రేపు ఇంకొక ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.